నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈరోజు మన ముందున్నారని ఒక బ్యూటిఫుల్ డాక్టర్, గైనకాలజిస్ట్ స్వప్న గారు. లేడీస్లో వచ్చే పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తున్నాయి, ఎలాంటి వారిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలా వచ్చినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన హెల్త్ కేర్ టిప్స్ ఏంటో మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే ప్రతిష. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ మా, థ్యాంక్ యూ. ఒక బేబీ హెల్తీగా గ్రో అవుతున్నారు అంటే ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు, అంటే పర్మనెంట్గా అవాయిడ్ చేయడం బెటర్ అంటారు? ప్రెగ్నెన్సీలో మా ఒక పపాయ అదొక్కటే అవాయిడ్ చేయమంటాను. ఇంకా ఏ ఫుడ్ అవాయిడ్ చేయాల్సింది లేదు. కానీ ఏ ఫుడ్స్ కంపల్సరీ తీసుకోవాలి అని అంటే ఐరన్ రిచ్ ఫుడ్, కాల్షియం రిచ్ ఫుడ్, ఇవి మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సిందే. ప్రిఫరబ్లీ ఎగ్, ప్రోటీన్ ఉంటుంది, అండ్ నాన్ వెజ్ అండ్ పనీర్ అట్లాంటివి. అండ్ నేను ఐరన్ కంటైనింగ్ సబ్స్టెన్సెస్ లైక్ పాలకూర ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటేనే మంచిది. కొంతమంది కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తారు. కుంకుమ పువ్వు వల్ల ఖచ్చితంగా బెనిఫిట్ అనేది ఉంటుంది. దీస్ ఆర్ ద ఫుడ్స్. కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ డేట్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవడమే మంచిది. ఓకే. నార్మల్ డెలివరీ అవడానికి ఏమైనా సజెషన్స్ చెప్తారా? ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఏం కాంప్లికేషన్స్ లేకుండా ప్రెగ్నెన్సీ అంతా సేఫ్గా వెళ్ళింది టిల్ 9th మంత్ వరకు, ఎటువంటి కాంప్లికేషన్స్ ఐయుజిఆర్ కానీ లేదంటే బీపీ, షుగర్ ఇట్లాంటివి ఏం లేకుండా హెల్తీగా ఉన్నది అని అంటే మాత్రం కొంతమందికి చెప్తాము బటర్ఫ్లై పోజ్ అనేది ఉంటుంది యోగాలో. అవి ఏం చేస్తాయి అని అంటే పెల్విక్ మజిల్స్ రిలాక్స్ చేస్తాయి అన్నమాట. పెల్విక్ మజిల్స్ రిలాక్స్ చేస్తే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ వాకింగ్, కింద కూర్చొని లేవడము, ఇఫ్ అట్ ఆల్ కాంప్లికేషన్స్ ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ సజెస్ట్ చేస్తాము. ఇవన్నీ ఏంటి అని అంటే ఇట్ ఫెసిలిటేట్స్ నార్మల్ డెలివరీ అయ్యేలాగా చేస్తాయి. ఓకే మ్యామ్. ఇప్పటి వరకు మీరు చాలా కేసెస్ చూసింటారు కదా, అంటే ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన క్రిటికల్ కేస్ ఏదైనా ఉందా? ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా మాతోని? క్రిటికల్ కేస్ అంటే కొంతమంది చాలామంది వచ్చారు. వన్ ఆఫ్ మై బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే ఒక ఆమె ఆల్మోస్ట్ 6 to 7 అబార్షన్స్ అయిందన్నమాట బయట. ఎక్కడ ప్రెగ్నెన్సీ నిలవలేదు. హార్డ్లీ 3rd 4th మంత్ వరకు వచ్చి ఆగిపోయేది. నేను ఇక్కడ మెడిసిన్స్ అన్నీ పెట్టి, కొన్ని ఉంటాయి అన్నమాట మెడిసిన్స్ అన్నీ పెట్టి వాళ్ళు డెలివరీ వరకు వచ్చి బేబీ హెల్తీగా పుట్టింది. దట్ ఈస్ వన్ ఆఫ్ మై బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఇలాంటి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కొంతమంది ఎలా వచ్చారనంటే పిల్లలు కాకుండా అయిపోయిందన్నమాట. బట్ ఇంకొక ఫస్ట్ చైల్డ్ చనిపోవడం వల్ల, సెకండ్ చైల్డ్ చనిపోవడం వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అని వచ్చారు. ఇక్కడే రీకెనలైజేషన్ చేసాం. రీకెనలైజేషన్ అంటే ట్యూబ్ని అతికించామన్నమాట. ట్యూబ్గా అతికించి వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అయ్యి వాళ్ళు డెలివరీ అయ్యి హ్యాపీగా వెళ్ళారు. ఇట్లాంటి మెనీ స్టోరీస్ ఉన్నాయి మా దగ్గర. ఓకే, నైస్ మ్యామ్. మ్యామ్, ఒక బేబీ పుట్టిన తర్వాత మళ్ళీ ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఇస్తే బెటర్, అంటే సెకండ్ చైల్డ్కి ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఇస్తే బెటర్ అంటారు? ఐడియల్ టైం అంటే వాట్ ఎవర్ వెదర్ ఇట్ ఈస్ నార్మల్ లేదంటే సిజేరియన్, 3 years ఇస్ ద బెస్ట్ గ్యాప్. బర్త్ స్పేసింగ్ అని అంటాం అన్నమాట. 3 years ఇచ్చారు అని అంటే ఏమవుతుందంటే బేబీ హెల్తీగా అవుతుంది, బేబీ పెరుగుదల హెల్తీగా ఉంటుంది, అండ్ మదర్ రికవరీ కూడా ఉంటుంది అనమాట. వాట్ ఎవర్ సిజేరియన్ సెక్షన్ ఎస్పెషలీ మదర్ రికవరీ అవ్వడం ఇంపార్టెంట్. ఆ 3 yearsలో ఏదైతే మనము యూట్రస్ మీద ఇన్సిషన్ ఇస్తామో, గర్భసంచిని కట్ చేసి తీస్తామో, ఆ హీలింగ్ ఉంటుంది అనమాట. సో దాట్ 3 years గ్యాప్ ఇస్తే సెకండ్ డెలివరీకి ఒక్కోసారి మనం నార్మల్ కూడా ట్రై చేయొచ్చు, అలా ఉంటుంది. సో 3 years ఈజ్ ద ఐడియల్ పీరియడ్.